హలో బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి ఎగ్జిబిషన్ అండి. అనిమల్ వరల్డ్ ఎగ్జిబిషన్ మియాపూర్‌లో ఉందిది. దీన్ని మొత్తం మనకి కంప్లీట్ అనిమల్ థీమ్‌తో చాలా బాగా చేశారు ఈ థీమ్‌ని. సో, ఇందులో మనకి డైనోసార్ ఎంట్రన్స్ వచ్చేసి డైనోసార్, గాడ్జిల్లా అండ్ అన్ని చాలా మంచి సౌండ్ ఎఫెక్ట్స్‌తో కానీ, మంచి మూవ్‌మెంట్స్‌తో కానీ ఎంట్రన్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి రూ. 100 పర్ హెడ్ అండి. అండ్ ఇది లోపలికొచ్చేసి ఎంట్రన్స్. ఎంట్రన్స్‌లో కూడా మనకి అన్ని బర్డ్స్ లైక్ ఆస్ట్రిచ్ అన్ని బర్డ్స్‌ని చాలా మంచి సౌండ్ ఎఫెక్ట్స్‌తో కానీ, లైటింగ్ ఎఫెక్ట్స్‌తో కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఆల్సో బ్యాక్ డ్రాప్ కూడా చూడండి మనకి మంచి మంచి సీనరీస్‌తో చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఈగిల్ ఇలా అన్నీ మనం ఫారెస్ట్‌లో కానీ, ట్రీస్ పైన చూసే బర్డ్స్ అన్నిటిని మంచి సౌండ్ ఎఫెక్ట్స్‌తో, మంచి వాటి మూవ్‌మెంట్స్‌తో చాలా క్యూట్‌గా అరేంజ్ చేశారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్నీ కంప్లీట్‌గా అరేంజ్ చేశారు. పెంగ్విన్స్ ఉన్నాయి. అండ్ లేని బర్డ్ అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కటి సెటప్ చేశారు. అండ్ ఆల్సో మనకి రైట్ సైడ్‌లో వచ్చేసి ప్యారట్స్ కానీ, లవ్ బర్డ్స్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. కంప్లీట్‌గా లైక్ కంప్లీట్ లైక్ ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కానీ అలా తీసుకొచ్చారనమాట. వుడ్ పెక్కర్ చూడండి భలే ముద్దుగా ఉన్నాయి. చిన్న పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేస్. బికాజ్ అన్నీ ఒకే దగ్గర చూడొచ్చు వాళ్ళు ఈ ప్లేసెస్ అన్నీ. మనకి లయన్, టైగర్, కాంగరూ అన్ని వైల్డ్ అనిమల్స్ అన్నీ ఒకే ప్లేస్‌లో అలా అరేంజ్ చేసేసారు. మనకి జూ పార్క్ కానీ, ఫారెస్ట్ కానీ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడికొచ్చాక. అండ్ ఆల్సో ఇదొక చిన్న థీమ్ చూడండి ఇక్కడ మన ఏన్షియంట్ టైమ్‌లో మనకి హంటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళెళ్లి హంటింగ్ చేసొచ్చి మనకి ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసేవాళ్ళు. అలా మనం ఏన్షియంట్ టైమ్ బుక్స్‌లో చదివాం కదా! సో, ఆ ఒక చిన్న థీమ్‌ని ఇక్కడ సెట్ చేశారనమాట. ఆ అమ్మాయి చూడండి అండ్ హంటర్స్ బాయ్ అండ్ గర్ల్ ఆ థీమ్‌ని అక్కడ పెట్టారు. డీస్ ఉన్నాయి చిన్నగా. స్నేక్ చూడండి పాపం బయటికి ఎప్పుడెప్పుడు వద్దామా అని వెయిట్ చేస్తుందిక్కడ. కొంచెం డేంజరస్ గానే ఉంది. పాండా ఇవన్నీ చిన్న చిన్న టాయ్స్‌గా ఉన్న మంచి బాగా పట్టుకొని ఆడుకోవచ్చు. ఇక్కడ మాత్రం బాగా అన్నీ సెట్ చేశారు యాక్చువల్‌గా. చాలా పెద్ద నిజంగా యానిమల్స్ మనం దగ్గర నుంచి చూస్తున్న ఫీలొచ్చింది ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉంటే. నార్మల్‌గా ఒక స్టాచ్యూ లాగా కాకుండా వాటికి వాటి నెక్ దగ్గర కానీ, లెగ్స్ దగ్గర కానీ కొంచెం మూవ్‌మెంట్ ఇచ్చినందుకు ఒ ఒ ఒక నిజంగానే యానిమల్స్ ఉన్నాయేమో అన్న ఫీలింగ్ చిన్న పిల్లలకి కలుగుతుందనమాట. అండ్ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి ఇక్కడ అక్వేరియంస్ కూడా అరేంజ్ చేశారు. సో, అన్ని ఫిషెస్ మనకి కలర్‌ఫుల్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి. లైక్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ అన్నీ మనం చూడొచ్చు ఇందులో. అండ్ లోపలికొచ్చేసి మనకి డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. సో, ఇదొచ్చేసి మినియేచర్ స్టాల్ అండి మేము చూసింది. చాలా క్యూట్‌గా చిన్న చిన్న గిన్నెలు చాలా బాగా అరేంజ్ చేశారు. మన కిచెన్‌లో దొరికే ప్రతి ఒక్క ఐటెమ్ ఇందులో ఉంది మినియేచర్ లాగా. చూడండి దిస్ ఈస్ ఆలూ ప్రెసర్. ఇది కూడా వదలలేదు వీళ్ళు. అన్నీ చాలా ముద్దుగా అనిపించాయి. చిన్నప్పుడు మేము పావులాట ఆడుకునేవాళ్ళం. అది మళ్ళీ గుర్తొచ్చాయి. ఆ మెమోరీస్ అన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి. అండ్ ఇందులో ఇది కాకుండా మనకు సామాన్లు ఇట్లా గిన్నెలు పెట్టుకోవడానికి స్టాండ్ కానివ్వండి, ఈవెన్ లైక్ బెడ్, ప్రెషర్ కుక్కర్ అలాంటివన్నీ ఉన్నాయి ఇందులో. పుల్కా పాన్ ఉంది చూడండది. ఇటొచ్చేసి మనకి స్టాండ్, వాషింగ్ మెషిన్, బెడ్, చిన్న చిన్న గిన్నెలు చాలా ముద్దుగా అనిపించాయి. ఇవి చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా బావున్నాయి. కార్స్, జెయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈవెన్ పెద్దవాళ్ళకి కొన్ని గేమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో, అందరూ చక్కగా ఆడుకోవచ్చు. దే కెన్ చాలా మనకి ఎనర్జీ మళ్ళీ రెజ్యునేట్ అయిపోతుంది. చిన్న పిల్లలు చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారు. పాప భలే ఉంది. సో, అండ్ ఆల్సో ఫుడ్ స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు. అది అంతా హైజినిక్ ఏమి అనిపించలేదు. బట్ కొంచెం కాస్ట్‌లీగా కూడా ఉన్నాయి. సో, మీరు కూడా విజిట్ అవ్వండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై చానెల్.